మేరకు పరమేశ్వరుడి అంశంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉండగా శివుడి నుంచి వచ్చిన తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. ఆ తేజస్సు భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగలో విడిచిపెడతాడు. ఆ సమయంలో నదీ స్నానం ఆచరిస్తున్న 6 కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రుడి తేజస్సును మోయలేక నది పక్కనే ఉన్న రెల్లు పొదల్లోకి విడిచిపెడతారు. ఆ పొదల నుంచి 6 ముఖాల తేజస్సుతో ఉద్భవించిన బాలుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కంటికి మరియు చర్మానికి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. పెళ్లి కాని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే వివాహం జరుగుతుంది. సంతానం లేనివారు పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. పెళ్లి కాని వారు, పిల్లలున్నవారు ఇప్పుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మొదలుపెట్టండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.